మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని ఎంత దారుణంగా ఎంత ఘోరంగా అమలు చేసింది అర్థమవుతూ ఉంది. బాధ్యతారహితమైన పరిపాలన అంటే గత 5 సంవత్సరాల పరిపాలన అనేది హౌసింగ్ ప్రోగ్రామ్ని కనుక చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అంతా దోపిడీ లక్ష్యంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కాకుండా కేవలం దోపిడీ స్వార్థంతో పార్టీ బేస్ మీద బయాస్డ్ ఉద్దేశాలతో ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ చేసి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ అని పదే పదే వల్లించిన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ వర్గాలకి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 రూపాయలతో పూర్తిగా అనాపైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తే, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ 2.5 లక్షల నుంచి 1,80,000కి యూనిట్ కాస్ట్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎస్టీలకి 75,000 1,00,000 రూపాయలు అదనంగా ఇవ్వటానికి ఈ దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా 3,500 కోట్ల రూపాయల భారాన్ని మోయటానికి ప్రభుత్వం అంగీకరించడం చాలా సంతోషకరమైన విషయం. ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా ప్రభుత్వానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ నిర్మాణంలో మరి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా చోట్లకి వెళ్ళొచ్చాం. మరి ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు అయితే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేసిన ఘోరాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏమిటంటే బేస్మెంట్ లెవెల్ దాకా కట్టేసామని చెప్పేసి డబ్బులు తెప్పించుకుని ప్రభుత్వం దగ్గర నుంచి మేబీ అధికారుల సహకారం కూడా ఉండొచ్చు, తెప్పించుకుని ఆ డబ్బుల్ని పూర్తిగా ఆ లబ్ధిదారులు ఎస్టీకి సంబంధించిన లబ్ధిదారుల నుంచి దోచేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం అక్కడ ఒక గుంట కూడా తవ్వుకోకుండా 325 కిలోలు అంటే మొత్తం హౌస్కి కావాల్సిన స్టీల్ అంతా కూడా డ్రా చేసి ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే పై కట్టడానికి పనికొస్తాయో వాటన్నిటి మీద కూడా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదే ఏదైతే పైన కట్టడానికి పనికిరాదో ఫౌండేషను, ఆ ఫౌండేషన్లు అన్నింటిని కూడా ఆపేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ హౌసింగ్ని ఇంకా బెటర్గా ఏ విధంగా చేయాలి అని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మంచి గృహ వసతి ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలోనే భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. రాబోయే రోజుల్లో అది కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి ఏదైతే అవకతవకలు జరిగినాయో వారి మీద కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.